ఇలా అయితే ఎలాగ కంగారు పడదు సార్. లక్ష్మి నేను తీసుకెళ్తాను. నువ్వా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, రౌడీలు. చిను చాలా రిస్క్. మరోసారి ఆలోచన. ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది, నన్ను నమ్మండి సార్. ప్రిన్సిపల్ గారు మీరేమంటారు? సరే లక్ష్మి వెళ్ళిరమ్మా. అన్నా వాళ్ళు పారిపోతున్నారు. బాబోయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళు నా వాళ్ళ కదమ్మా. అదిగో నా వాళ్ళ సైకిలే. నువ్వు ఇక్కడెక్కడ ఉండిటావన్నా? నీకు బాగా తెలుసు నీ ప్లాన్ ఏంటో. నువ్వు నా మీద కోపంతోనే కదా ఇదంతా చేస్తున్నావు. నువ్వు జీవితంలో బాగుపడవు. నువ్వు పరీక్ష ఫెయిల్ అవుతావు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. అదిగో అన్నా వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లక్ష్మి డార్లింగ్. తమ్ముడు అన్నయ్య చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నావు. నీకు మాకు మధ్య ఎలాంటి గొడవ అలాగేనే. మాకు కావాల్సింది లక్ష్మి. ఓకే నువ్వు వస్తున్నా. రావేనా చిల్లనా? నీకు ఈ అమ్మాయికి గొడవ ఏంటనయా? నీకు చెప్పాలా? అది చెప్పాలెట్రా? చెప్పాలా? నాకు చెప్పదులే, వాళ్ళకి చెప్పండి. అయినా మీ టైం అయిపోయింది అనుకుంటా. ఇంకా మీరేం చెప్పినా వాళ్ళు వినరు. సరే మీరు చూసుకోండి. మా సంగతి తెలీదు. అయిపోయారా దెబ్బకి? నమస్కారం మాస్టర్. నమస్తే. చిన్న డౌట్ అండి. ఏంటి? ఇంగ్లీష్ లో లెటర్స్ ఏనండి? అది తెలియకుండా చదివేస్తున్నావా? 26 అందులో ఏబిసిడీలు వాడకుండా ఓ 20 పదాలు గుక్క తిప్పుకోకుండా చెప్పండి. నేను క్లాస్కి వెళ్ళాను, అమ్మాయిలు లేచి నిలబడ్డారు. ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లోనా? ఏంటి
ఏబిసిడి లెటర్స్ లేకుండా ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉన్నాయా? చెప్పు. ఒక వండి ముందు చెప్పు. TWO2THRE3FOUR4 up to 99. 100 మీ జేబులో ఉంది. సీను సీను ఐమ్ సారీ సీను, తప్పంతా నాదే, క్షమించు. ఏం చేయాలి ఇప్పుడు? ఫ్రెండ్స్ ఓకే, ప్లీజ్ సీను ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ మధ్య నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. నువ్వు గుడ్డు ఇక్కడ పెట్టావు, అది జారి పడితే లేదులేమ్మా లేదులే. సుమతి జరిగిపోయింది సుమతి. ప్రతిసారి నాకే ఎందుకంటే ఇలా జరుగుతుంది. ఈ జన్మకి తల్లినయ్యే అదృష్టం నాకు లేదేమోనండి. ఊరుకో సుమతి, నువ్వు నాకు పాపవి, కంటి పాపవి. నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను సుమతి. ఇలాంటి అల్లుడు దొరకటం మన అదృష్టం పార్వతి. అవునండి. ఒక్కొక్కడిని చంపేయాలి అసలు. చెత్త సినిమా తీసుకొచ్చి. రేయ్, నువ్వు సినిమా చూడవు, మమ్మల్ని చూడవు. ఏంట్రా వేస్ట్ రా బావా నువ్వు. ఊడంతా అప్డేట్ చేసావురా. చెప్పు తెగుద్ది. కాస్త నవ్వు బావా. నిన్నే ఈ వయసులో ఇలాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు బావా? ముందే చెప్పాను సినిమా ఇటువంటి సినిమాలు తీసుకురావద్దు. ఆ కొట్టేందుకు చెప్పుకోట్రా బాబు. భక్తి సినిమా అని చెప్పి భూత్ సినిమా తీసుకొస్తాను. నీ ఏంట్రా నువ్వు కొట్టావు? సినిమాలో మంచి సీన్ వస్తుంటే వాడు కళ్ళు మూసుకోవడమే కాకుండా నా కళ్ళు మూసాడు. దాన్ని నన్ను కొట్టాలా? వేరే వాడు కూడా దూరుకుంటాడా? నన్ను కొట్టావరా? వీళ్ళిద్దరు నన్ను కొట్టారు, మరి నేను ఎవరు కొట్టాలా? వర్షం వచ్చేటట్టుంది, సోదాపు ఇంటికి వెళ్ళండి. అవునరా. ఇవాళ నేను చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్, పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన
ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. లక్ష్మి సీను నిన్నే చెప్తున్నాడే. హార్మోన్ వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి.